డిక్లేర్ చేసిందిగా ప్రభు. వారు జీవించినంత కాలం ఒకరికొకరు లోబడి తమ జీవిత యాత్ర సాగించే భాగ్యం దయచేయండి. దైవజనుల మేమందరము వీరిని ఆశీర్వాదిస్తున్నాం. చక్కని సంతానాన్ని అనుగ్రహించుము, మంచి భవిష్యత్తును అనుగ్రహించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకును నూతన వధువులకును బంధువులందరికీ సంఘమంతటికి సదాకాలం తోడైనుగాక. దేవుని స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. అటు జరగ బాబాయ్, ఓ ఆంటీ జరగ కొంచెం. నీకు ఆడంది ఇద్దరు అటు సైడ్. శాంతి అది నేను ఎక్కుతాను. నాన్న కొంచెం ముందు, కొంచెం ముందు. ఓకే, నన్ను లేనా పక్కగా లేని ఫోటోలు ఇస్తారు. ఓకే రైట్, కదలాకండి. ఒక్క నిమిషం కళ్ళు మూసి కళ్ళు మూసి చెక్ చేస్తాను. ఒక్కసారి చూడు మాస్టర్ గారు, ఫోటో కలిసి చూడు. అయినా పైకి పైకి ఒక్కసారి ఇంకా ప్రజెంటేషన్స్ పెళ్లి కుమారుడు పెళ్లి కూతురు ఇవ్వండి. అజీపులయ్యా అంకుల్ జరగండి అంకుల్. పచ్చి రాసే వాళ్ళు, పెళ్లి కుమారుని తరఫున పచ్చి రాసే వాళ్ళు దయచేసి ఒకరు వెళ్ళిపోతాం, తర్వాత తీసుకుని కారంగా పెళ్లి కుమారుని మొత్తం తరఫున అయిపోతుంది అంకుల్. తరఫున పచ్చి రాసే వాళ్ళు ఒక స్టేజ్ మీదకి రావాలి. రాయి పెళ్లి కుమార్ తరఫున పచ్చి రాసేవారు ముందుకు రావాలి. ముందుగా అత్తగారి పెళ్లి కుమారునికి ముందు అత్తగారి మటుకు దయచేసి ముందుగా వారు ప్రజెంటేషన్స్ ఇవ్వాల్సిందిగా పెళ్లి కుమారుని అత్తమామలను వారిని ఆహ్వానిస్తున్నాం. పెళ్లి కుమార్తె తరఫున అంతేగా పెళ్లి కుమార్ని ఆశీర్వదించి
పెళ్లి కుమారునికి అత్తగారు ఒక గోల్డ్ రింగు 3 బట్టలు వారు బహుమానంగా ఇచ్చున్నారు. దేవుడు వారి కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. పెళ్లి కుమారునికి బహుమానాలను సదింపులు ఇచ్చేవారు పెరగవాలని చెప్పేసి మనం చేశాం. ఎంసీ దానము పెళ్లి కుమారునికి 200 రూపాయలు. ఎం రాంప్రసాద్ పెళ్లి కుమారునికి 200 రూపాయలు. ముడుకూరి ఆశీర్వాదము పాస్టులు 500 రూపాయలు. ముడుకూరి ప్రసాద్ సన్నాపు అంకయ్య 1000 రూపాయలు. ముడుకూరి